యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. శాంతపిన్నిని చంపుతానని చెప్పి వైదేహిని చంపుతావా? చౌతకొనివాడా. దేవాంశ్ ఎంతవరకు వెళ్తాడు? వాడికి దొరికితే మన బతుకేమవుతుంది? అయినా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? అసలు నువ్వు చెప్పిందేంటి, చేసిందేంటి? దేవాంశ్ నిన్ను ఉండనివ్వడు, నన్ను ఉండనివ్వడు, మొత్తం అయిపోతాం. కూల్ డౌన్ బంగారం, ఎందుకు టెన్షన్ పడతావు? ఏంట్రా కూల్గా ఉండేది? శాంతా పిన్నిని కదా చంపుతానన్నావు, వైదేహిని ఎందుకు చంపావు? నేనెక్కడ చంపాను? కరెక్ట్గా పొడిచే టైంకి కత్తి కట్టొచ్చింది, పోయే టైం వచ్చి పోయింది. దానికి నన్నేం చేయమంటా? మనకి పోయే టైం వచ్చింది. దేవాంశ్ ఎలా అయినా కనిపెడతాడు, మనల్ని వదలడు. ఎందుకంత కంగారు పడతావు? అసలు నేనే పొడిచానని ఎవరు చెప్తారు? ఇంకెవరు? శాంతా పిన్ని అక్కడ చూసింది కదా. ఎవరు? శాంతత్త? గుర్తుపట్టేదే అయితే ఈ పాటికే పొడిచింది నేనని చెప్పేసి ఉండేది. హర్షుడు కళ్ల ముందే కూతురు పోయేసరికి షాక్తో మతిపోయినట్టుంది. ఇంకేం గుర్తుపడుతుంది? గుర్తుపడితే ఏంట్రా పరిస్థితి? గుర్తుపట్టదు. అయినా జరిగింది మన మంచికే. కూతురు పోయింది, తల్లున్నా లేనట్టే. వైదేహి కోసం ఆలోచిస్తూ దేవాంశ్ పిచ్చివాడైపోతాడు. ఇక ఈ రాజ్యం మనదే. నువ్వేం టెన్షన్ పడుకో, నేను మేనేజ్ చేసుకుంటా. పాపం దేవాంశ్ భార్య చనిపోయిన బాధలో ఉన్నాడు కదా, వెళ్ళి వాదారుద్దాం పదా. దేవాంశ్, ఇలా జరుగుతుందని ఊహించలేదు దేవాంశ్. కానీ అత్త మీద హత్యాయత్నం చేసి వైదేహిని చంపిన వాడు ఎవడైనా సరే వదలడానికి వీల్లేదు. నా చేతులతో నేనే వాడి ప్రాణాలు తీసి శవాన్ని తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. దేవాంశ్ గారు, సార్ మీరు చెప్పినట్టుగానే అనుమానితుల్ని తీసుకొచ్చాను. ఒకసారి మీ అత్తయ్య గారు అనుమానితుల్ని చూస్తే ఆ నిందితుడు ఎవరో గుర్తుపడతారేమో, ఎందుకంటే హంతకుడిని తనే చూసింది కాబట్టి. కానిస్టేబుల్స్ పదండ్రా, పదండి. బాబు కొట్టకు కొట్టకు, ఆవేశం ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పారు చెప్పండి. వీడు వీడి ఓవర్ యాక్షన్. ఏమైందిరా? ఏం పాపం చేసింది తను? ఎందుకు మీరు చెప్పారు? చెప్పరా. నాకేం తెలీదు. ఎందుకు చంపారా మీరు? చెప్పండి రా. చెప్తారా లేదా? కూల్ బాబు, కూల్. అసలు మిమ్మల్ని చంపేయాలి ఒక్కొక్కడిని. వీడేంటి దొంగల్లో కలిసిపోయాడు? కంపతీసి పిన్ని గుర్తుపట్టేస్తే తలకాయ లేని విధవా. వీడేనా? ఉండు. వీడా?
రేయ్, ఎందుకు చేసావురా? నాకేం తెలీదు, నేనేం చేయలేదు. చెప్పత్తయ్య, వీడేనా? అత్తయ్య, గుర్తుపట్టేసేలా ఉంది. ఎందుకు అనవసరంగా వచ్చావురా అంటే విన్నాడు కాదు, వీడు నా కొంపు ముంచడానికే వచ్చాడు. రేయ్, రేయ్, చెప్పరా, నిజం చెప్పు. చెప్పు. నిజంగా నాకేం తెలియదు దేవాంశ్. ఎందుకురా? ఎందుకు చేసావు? నేను నమ్ము దేవాంశ్, నిజంగా నాకేం తెలీదు. అత్తయ్య రండి. వీడేనా? వీడేనా? చెప్పండి. అత్తయ్య, నేను కాదని చెప్పండి అత్తయ్య. దేవాంశ్ నాకేం తెలియదు దేవాంశ్, నిజంగా నమ్ము, నాకేం తెలీదు. ఎందుకురా? ఎందుకు ఇంత పని చేసావు? ఏదైనా ఉంటే నా మీద చూపించాలి. వైదేహి ఏం చేసిందిరా? దేవాంశ్ ఎందుకురా నా వైదేహి ప్రాణాలు తీసావు? నాకేం తెలీదు. ఎన్ని రోజులు నువ్వు మా ఇంటి దగ్గర లేవు. పదనండి. వచ్చిన రోజే ఇలా జరిగింది. మొదటి నుంచి నా కొడుకు మీద ఏడిపేరా నీకు? ఇప్పుడు నువ్వు తప్ప నా కొడుక్కి, నా కుటుంబానికి శత్రువులు ఎవరు లేరు. వైదేహి, వైదేహి. దేవా, దేవా. అమ్మ వైదేహి, వచ్చావా? ఇప్పటి వరకు అందరం నీ గురించే చూస్తున్నావమ్మా. పిచ్చిదైపోయిందా? వాలీగాడు సేవ్ అయిపోయాడా?
పడుకున్నావేంటి? త్వరగా లేచి స్నానం చేసి రెడీ అవ్వు. నీకోసం నేను మంచి దోశలు వేశాను కదా, లేచి రామ్మా. నాకు కూడా ఆకలేస్తుంది. త్వరగా వచ్చేసే. మర్చిపోయాను, అందరం కలిసి మనం గుడికి వెళ్దాం అనుకున్నాం కదా. త్వరగా లేచి రెడీ అవ్వమ్మా. ఏంటోదినా ఇది, నా మాటే వినదు. సరే సరే, త్వరగా లేచిరా, తొందరగా రా. అత్తయ్యకి పిచ్చి పట్టింది. ఆ పిచ్చిదాని మాటలు పట్టుకొని నన్ను అనవసరంగా అనుమానించుకుంటారు. ఏంట్రా, నా కూతురు పిచ్చిదా? నా కూతురు పిచ్చిదా? నా కూతురు పిచ్చిదా? నువ్వేరా పిచ్చోడివి? చూడు, నా కూతురు పిచ్చిదంట. అమ్మయ్యా, తప్పించుకున్నాను. పాప కసిరిందా ఏ నిజము చూడనని ఒంటి హరిని నువ్వు లేకుండా ఎలా బ్రతకగలను వైదేహి? ఎందుకు నన్ను ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయావు? అసలు ఈ జీవితానికే ఏ తోడు వద్దనుకున్న నాకు ఎందుకు కనిపించావు? ఎందుకు నీకోసం తప్పించేలా చేశావు? నా జీవితంలో, ఆలోచనల్లో, జ్ఞాపకాల్లో అణువణువులో నిన్నే నింపుకునేలా చేసి అర్ధాంతరంగా నన్ను వదిలి వెళ్ళిపోతే ఎలా బ్రతకగలను? నువ్వు లేని ఈ లోకంలో ఎలా ఉండగలను వైదేహి? ఎందుకింత అన్యాయం చేసి వెళ్ళి
వైదేహి, వచ్చేసావా? నా కోసం వచ్చేసావు కదూ. నాకు తెలుసు నువ్వు వస్తావని. మనిద్దరి ప్రాణం ఒక్కటే వైదేహి. అలా ఎలా నన్ను వదిలి వెళ్ళిపోతావు? వెళ్ళలేవు వైదేహి. ఇల్లంతా పిచ్చివాళ్లాగా వెతికేవాణ్ణి. అలాంటిది నువ్వు ఈ లోకంలోనే లేవంటే ఎలా ఉండగలననుకున్నావు? ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. నువ్వొక్క క్షణం కనిపించకపోయినా నా ఊపిరి ఆగిపోతుందేమో అనిపిస్తుంది. అమ్మా, వైదేహి చూడండి. నాన్న, వైదేహి వచ్చింది. అమ్మా, నాన్న, వైదేహి వచ్చింది. నాన్న, దేవాంశ్. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు మీరిద్దరు? దేవా, అమ్మా, అసలు ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నారు? వైదేహి వచ్చేసింది కదా. దేవాంశ్, చూసావా వాళ్ళు ఎలా ఏడుస్తున్నారు? అమ్మా నాన్నల పరిస్థితి ఇలా ఉంటే ఇక నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో. దేవాంశ్, వైదేహి లేదు. ఏం మాట్లాడుతున్నారమ్మా? సరిగ్గా చూడు. ఎదురుగా నాతో కూర్చొని మాట్లాడుతుంటే లేదంటున్నావేంటి? వైదేహి, నువ్వు లేవంట. నాన్న, వైదేహి, వైదేహి నాన్న, వైదేహి, వైదేహి అక్కడ కూర్చుందన్నా. లేదు నాన్న, వైదేహి మనకి దూరమై 10 రోజులైంది. కానీ ప్రతిరోజు నువ్వు వైదేహితో మాట్లాడుతూనే ఉన్నావు. అది నీ భ్రమ నాన్న. భ్రమ కాదు, వైదేహి అక్కడే ఉంది. అదిగో ఒకసారి చూడండి. దేవాంశ్, అదంతా భ్రమే, భ్రమే. నీ కళ్ళ ముందే నీ చేతిలోనే ప్రాణాలు విడిచిపెట్టి తిరిగి మళ్ళీ ఎలా వస్తుందనుకుంటున్నావు? అది నీ భ్రమ. నమ్మకం లేకపోతే ఇలా రా, రా.
ఎక్కడికి వెళ్ళిపోయింది? వైదేహి! వైదేహి! దేవాంశ్, నాన్న వైదేహి ఇక్కడే, ఇందాక నుంచి ఇక్కడే ఉంది.